మీ అందరికీ ఉన్నారు. నేను అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. మీ అందరికీ తెలుసు. దేవుడు ఈ రోజు ఇలా తీసుకొచ్చాడంటే నిజంగా దేవుడికి మహిమ. ఈయనంతగా బాధపడ్డాడంటే అలా ఎవరికి రాకూడదు. మేము మామూలుగా వాంత అయిందని హాస్పిటల్కి వెళ్ళాము, గోరెంట్ల హాస్పిటల్కి. ఆయన ఏం చేశాడంటే గ్యాస్ పిల్లలు మార్చాడు. ఏం కాదు వెళ్ళండి అన్నాడు. ఇంటికి వచ్చేమో మజ్జిగ రసం తాగాడు, ట్యాబ్లెట్ వేసుకున్నాడు. బాగా 5-6 వాంతులు బాగా భయంకరంగా అయింది. మళ్ళీ వెళ్ళాము. అప్పుడు ఇంకా డాక్టర్ గారు ఇంటికి వెళ్ళలేదు. మళ్ళీ వచ్చేది ఏందన్నాడు. ఇంటికి వెళ్ళి నాకు ఇట్లా బాగా వాంతులు అయినాయి సార్ అన్నాడు. అట్టయితే ఇంజక్షన్ చేస్తాను అన్నాడని ఇంజక్షన్ చేసి పంపించాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత 7 దాకా వాంతులు అవుతానే ఉండేది. మళ్ళీ ఇంకేం చేసాము, మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ వచ్చేది ఏందన్నాడు. వాంతులు అసలు ఆగట్లేదు సార్ అన్నాడు. సార్ అంటే అడ్మిషన్ అవ్వాలి, మీరు ఉంటారా అన్నారు. ఉంటాం సార్ అంటే రూమ్ ఇచ్చారు. ఇంజక్షన్లు అవన్నీ వేస్తున్నారు. ఏదో యాంటీబయాటిక్ ఇంజక్షన్ గుచ్చారు చేతికి. మళ్ళీ అది కొంచెం వేసి మళ్ళీ అది పక్కన పెట్టారు. ఏదంటే అది పక్కన పెట్టారు. నేను అడిగితే మీ ఆయన వేయించుకోవట్లేదమ్మా, అది యాంటీబయాటిక్ నాకు పడదంటున్నాడు అని చెప్పన్నాడు. ఏం మామయ్య అంటే అది నాకు పడదంట నీకు తెలుసు అని అన్నాడు. ఏమైంది వేయించుకోవాలంటే ఆహా దీనివల్ల మా అమ్మగారు చనిపోయింది అని అన్నాడు. సరే అని చెప్పి ఇంక నేను గమ్ము కూర్చున్నాను. అందులోకి డాక్టర్ గారి దగ్గరికి లైమ చెప్పి వచ్చింది నర్సు. ఆయన యాంటీబయాటిక్ వేయించుకోవట్లేదు అని. బాగా ఆయన వచ్చి భాస్కరు అదేం కాదు భాస్కరు, యాంటీబయాటిక్ వేస్తే నీకు వాంతులు కంట్రోల్ అవుతాయి అని చెప్పని వేయించేసాడు దగ్గరుండి. నైట్ అంతా ఇంజక్షన్ వేస్తున్నారు, సెలాలు పెడుతున్నారు. ఉదయానికి మనిషి కొంచెం మరీ నీరసం అయిపోతున్నాడు. బాగా నీరసం అవుతుంటే నేను ఏందమ్మా నీరసం అవుతున్నాడంటే సెలాలు పెడుతున్నాను వరకు నాకు అంటున్నాడు నన్ను. మధ్యాహ్నానికి మనిషి నోటంటే మాట రావట్లేదు. అమ్మా నాకేందో లాగుంటుందమ్మా నాకు దండం పెడుతున్నాడు. దండం పెట్టుకోమ్మా ఏం లేదు అంటున్నా. నాకు నాలుగు తడి రావట్లేదమ్మా, అన్నట్టు అంతా తిప్పేసినట్టు ఉంది అంటున్నాడు. సరే దాని దగ్గర పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంటే నన్ను ఎలవేయలేదోళ్ళు. వాళ్ళే చేసి ఏం కాదు దారబాకండి ఏది మీ గోలని చెప్పని మజ్జిగ రసం తాగిమన్నాడు. మజ్జిగ రసం పోసించి తాగాడు. తాగి అది కూడా వంద చేసేసుకున్నాడు. అమ్మా ఏందమ్మా అంటే వాళ్ళు తగ్గిద్దామా ఎట్లా మీరు తొందర పెడతా ఎట్లా తగ్గిద్దని చెప్పని కోపడుతున్నాడు. సరేనని చెప్పని 4 అయ్యింది. 4:30 అవుతుంది. బాగా బాధపడిపోతున్నాడు. ఒంటి మీద అసలుకి అయినా స్నానం చేసేటప్పుడు కూడా నన్ను దగ్గర రాలేడు. అతన్ని లుంగి తీసేసుకుంటున్నాడు, బాడీ తీసేసుకుంటున్నాడు. నాకు పిచ్చుకుందని చుట్టి పిక్కున్నాడు. ఏది మాయో వాంతలు అవుతాను, నువ్వు ఎందుకంత టెన్షన్ పడిపోతున్నావు, భయపడుతున్నావు దేనికి మాయో అని చెప్పాను. చెప్పాడు. లేదమ్మా నాకు ఇంత అవుతుంది నీకు తెలియదమ్మా అని అన్నాడు. నా భయం వేసి ప్రతాపానికి ఫోన్ చేశాడు. ప్రతాపానికి వచ్చేదానికి 6:30-7 అయింది. అప్పుడు రమ్ము మీదకి రాలా. 4 చిన్నాడు దగ్గర పరిగెత్తుకుంటా వెళ్ళా. సార్ మా ఆయన ఎందుకు నీరసం అన్నాడు రండి సార్ అంటే ఆయన వచ్చాడు. అమ్మాయి ఎమర్జెన్సీలో తీసుకురండి అన్నాడు. ఈ నర్స్ ఏమంటే అమ్మాయి ఎమర్జెన్సీలోకి వెళ్తే చాలా అవుతుంది, మీరేంటి ఎమర్జెన్సీ అంటున్నారు, ఈ సెలైన్ అయిపోయిందా పంపిస్తాను అప్పుడు మీకు బాగుంటుంది అని చెప్పాలని సెలైన్ అయిపోయిందా ఉంచుతారని చెప్పింది. సరే వాళ్ళ ఇష్టం కాదంటే మేము ఎదురుగా కూర్చున్నాము. ప్రతాపానికి వచ్చాడు. వచ్చి పలకరించాడు. పాస్పోర్ట్ ఏం అవుతారయ్యా నీకు ఇట్లా అయ్యిందిలే ఏం కాదు జాను పట్టుకోలేదు అట్లాగా అని జానన్న ఫోన్ చేసి మాట్లాడించాడు. లేదు సార్ మీకు తెలియదు సార్, నా బాధ నీకు తెలియదు సార్ అని దండం పెడుతున్నారు. లుంగి తీసేస్తున్నారు. నేను తప్పుతున్నా అనుకున్నాడు మోయా ఏం మోయా అని. అమ్మా నా బాధ నీకు తెలియట్లేదు అమ్మా అని ఏడుస్తున్నాడు. ప్రతాపంకు లేదు. సరే అమ్మా డాక్టర్ వచ్చి నేను మాట్లాడతానని బయట కూర్చున్నాడు. డాక్టర్ గారు వచ్చాడు, చెయ్యి పట్టుకున్నాడు. అంతే ఎమర్జెన్సీ తీసుకెళ్ళండి లోపలికి అని చెప్పని తీసుకెళ్ళిపోయాడు. మామూలుగా లోపల తీసుకెళ్ళారు కదా, నేను ఎనికి తెలియదు. ఆయన చుట్టూ అందరూ కమ్ముకొని ఏవేవో పెట్టి భయంకరంగా చేస్తున్నారు. నేను బయటకు వచ్చింది అందులో ఏదో చేస్తున్నారు అంటే నేను ఎప్పుడు ఏం చేయాలి ఏం కదా నేను చూసి వస్తాను అని అనుకోలేదు. మరి ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. అనుకున్న ధైర్యం చెప్పాడు.
ఏం కాదు మాకు చూస్తున్నారు లేదని. తర్వాత హాస్పిటల్ పంపించారు. వర్షం పడుతుంది, హాస్పిటల్ స్కానింగ్ ఏవో చెప్పారంట, అవి తీసుకొస్తున్నారు. సరే నైట్ మళ్ళీ అంకులు మాట్లాడారు. ఏంటంటే కడుపులో ఏదో గడ్డ దానికి, అందుకని వాంతులు కంట్రోల్ అవ్వట్లేదు, అది స్కానింగ్ తీపించుకొస్తే అవి చెప్తామన్నారు. స్కానింగ్ తీపించుకొచ్చి రిపోర్ట్లు వచ్చినాయి. గుంటూరు తీసుకెళ్ళి పరిపేపించుకొస్తే దాని ప్రకారం మందులు వాడతానన్నారు. అన్నీ బాగానే ఉండేవి. 11:30 మళ్ళీ రిపోర్ట్ వచ్చిందని చెప్పని మీ పెద్దలు పిలవండి అన్నారు. నాకు ఇప్పుడు పెద్దలు ఏమున్నారని చెప్పని వేసుకుందామని ప్రతాపంలో ఫోన్ చేశారు. అంకులు వచ్చారు, రాజావులు వచ్చారు. ఏందని అడిగితే ఆయన మేము హాస్పిటల్ గుంటూరు వస్తాము, అక్కడ మెడిసిన్స్ వాడాలన్నారు. అదేంటంటే ఆయన కడుపులో చెడు గడ్డ ఉందమ్మా, ఆ చెడు గడ్డ మాకు తెలియట్లేదు, అక్కడైతే మిషన్లు ఉంటాయి అని చెప్పారు. సరేనని చెప్పాను. తెల్లారి పొద్దున్నే గుంటూరు రాసిన దగ్గరికి ప్రతాపంలో వచ్చి పంపించిన దాకా ఉండి చేసేది. ప్రతాపంలో పంపించిన తర్వాత నేను నేర్చుకొని ఇంటికి వచ్చేసి తర్వాత మేము బస్సుకి వెళ్ళలేక ఆడికి వెళ్ళలేక మనిషి బాగా ఇదైపోయాడు. ఎమర్జెన్సీలో పెట్టేశారు. ఇంకా డాక్టర్ చెప్పారంట ఆయనకు అసలు పల్స్ అందట్లేదు, బీపీ చూపించలేదు. మా ప్రయత్నం మేము చేస్తాము, మిగతాది ఎండలెట్ల మీద పెట్టాలి అవన్నీ, సరే మీకు ఇష్టమేనా అన్నారంట. సరేనండి తీసుకోవడం దూరం అయ్యేటప్పుడు ఫోన్ చేశారు. ఇంతగా అంటున్నారని అయినా కానీ ఆయన కావాలి అని చెప్పాలని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన కాసేపటికి 24 గంటలు దాటితేనే ఎండలెట్ల మీద పెడతాము అందరికి పోతున్నారంట. ప్రార్థన వల్ల దేవుడి కృప వల్ల ఆయన ఎండలెట్ల మీద దాకా వెళ్ళకుండా పరిస్థితి బీపీ చూపించింది. అక్కడ నుంచి మళ్ళీ ఎమర్జెన్సీలో 2 రోజుల నుంచి ఐసీలో పంపించారు. ఐసీలో పంపిస్తే అక్కడ మెడిసిన్స్ వేస్తానే ఉండాలి. అదేం జరిగిందంటే ఆయనకి మంచినీళ్ళు అవుతున్నాయి, మంచినీళ్ళు తాపకూడదంట. మంచినీళ్ళు అన్నారు. ఏమమ్మా మేడం మంచినీళ్ళు అంటమ్మా ఇంటి ఇవ్వకూడదమ్మా అన్నారు. అట్లా 2 రోజులు జరుగుతూ ఉంది. 3వ రోజు బాగా గొడవ చేశారంట. మేమేం బయట ఉంటాము, మరి వాళ్ళు ఎన్ని తప్పించారో నాకు తెలియదు. మంచినీళ్ళు తప్పించలేకే మరి మనిషి బాగా ప్రాణం పోయేంత పరిస్థితి వచ్చి డాక్టర్లు అందరూ వచ్చి మళ్ళీ నా నైట్ అంతా అర్ధలక్షలో పెట్టుకొని చూస్తున్నారు. అప్పుడు ప్రార్థన చేసుకున్నా, ఏసయ్యా ఏక తండ్రి మాకు శ్రమల మీద శ్రమలు వస్తుంది అని చెప్పని ప్రార్థన చేసుకొని, అయ్యా లాజరుకి నీ చిటికి వెళ్తూ ఇస్తే దాహం తీరుతున్నావు కదా తండ్రి, అని దాహం అవ్వకుండా చూడేసయ్యా. అయ్యా నీ బిడ్డలు మళ్ళీ ఆ బిడ్డను కాపాడేరు తండ్రి, మంచినీళ్ళు అవ్వకుండా చూడేసని మళ్ళీ ప్రార్థన చేసుకున్నా. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రూమ్లో పంపారు. నాకు నిద్ర రావట్లేదు సరితా, నాకు నిద్ర రావట్లేదమ్మా నేను ఏడుస్తూ ఉండేవాడు. ఏదో బాగా నరాలు చచ్చిపడ్డాయి అన్నారు. నరాలు చచ్చిపడ్డాయి అమ్మా మీ ఆయనకి రేపు కూర్చోబెడతాను ఫస్ట్ రోజు చెప్పారు. 3వ రోజు ఏం చేశారంటే అమ్మా వాడు పైకి లేగలేదు అనుకున్నాము, లేదు వాడికి నరాలు సర్చ్ వచ్చేసినాయి అన్నాడు. ఇదే సార్ అని అన్నా. వాడికి అక్కడే ఇబ్బంది అయ్యిందమ్మా, అక్కడ ఎట్లా తీసుకెళ్ళారు పాస్తా అయినంటే ఇద్దరం పట్టుకొని తీసుకెళ్ళారు సార్ అన్నా. అక్కడే నరాలు సర్చ్ వచ్చింది అమ్మా, మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. ఒకటి 50,000 ట్రీట్మెంట్ వాడతాను, వాడిని లేచినట్టు కదలేక, లేదంటే రోజుకొచ్చి 50,000 ఇంజక్షన్ 5 రోజులు వేయాలి, దానికి వెళ్ళాలి నెక్స్ట్ అని అన్నాడు. సరే సార్ అని చెప్పిన ప్రతాపంకులు వచ్చి మాట్లాడినాక ఫస్ట్ మేము 50,000 మొదలు పెడతాం సార్ అని అన్నారు. 50,000 మొదలు పెట్టిన తర్వాత కాలు మీద దిండు కాలు మీద పెడితే కొంచెం జరుపుకునేవాడు. కొద్ది కళలకు వచ్చింది, పర్వాలేదని చెప్పన్నారు. అట్లా మందు పడతా ఉన్నాను. మళ్ళీ రూమ్ పంపించారు. ఒకటే గొడవ, నాకు నిద్ర రావట్లేదు సార్, నాకు నిద్ర రావట్లేదు అని. ఇప్పుడు డాక్టర్ గొడవ చేసి నాకు నిద్ర రావట్లేదు వాళ్ళు ట్యాబ్లెట్ ఒకటి ఇచ్చారు, అది వేసాము. వాళ్ళు ఏమంటే 8ంటికి ఏమన్నారు, వాళ్ళే నర్సులు చేస్తున్నారు. వేసారు 2ంటికి ఒక్కడే వేసారు. పెద్ద కేకలు, పెద్ద అరుపులు, భయంగా. ఏం బాగా అంటే ఏం తెలియదు
అదే ఈ 2 వచ్చినాయి తన్నుకుంటున్నాయి అని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతా కోమలకి ఇదే పరిస్థితి వచ్చింది. పరిగెత్తుకుంటే కంపౌండర్ పిలుచుకొచ్చారు. ఏంటంటే మాట్లాడుతున్నానంటే ఆయన ఏదైనా మాట్లాడిందమ్మా అని అన్నారు. కొత్త వాళ్ళు ఫోన్ చేశారు. అంకులు ఇట్లా గొడవ చేస్తున్నాడు అంటే అంకులు వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి మాట్లాడి ఎందుకు కాస్త టెన్షన్ పడుతున్నావు, ఏం కాదు అని. మళ్ళీ బెంజీ పాస్టర్ ఫోన్ చేశారు. బెంజీ పాస్టర్ ప్రార్థన చేశాడు. ఇక తెల్ల వార్తలు దేవుడు పాటలు పెట్టి ఈయన ఎవరు అంటే ఏసానని చెప్పారు. ఈ పాస్టర్ ఎవరంటే జైపాల్ పాస్టర్ అని చెప్పి అట్లా ప్రతి పాట పెట్టి ఆయన నిద్రపోనివ్వకుండా వినిపిస్తూ ఈ పేర్లు అడుగుతూ నిద్రపోనివ్వకుండా ఒక చిన్న పిల్లలు చూసుకున్నట్టు చూసుకున్నాను. ఏది ఏమైనా కానీ నిజంగా ఈరోజు ఆయన బట్టి ఉన్నారంటే దేవుని కృపే. సంఘ ప్రార్థన అనేక ప్రార్థనలు. నేనైతే ఒకటే అనుకున్నా, యేసయ్య ఆయన ఎవరికి అన్యాయం చేసిన వాడు కాదు తండ్రి. వేసిన ఆయన కాపాడు తండ్రి. అయ్యా మా పెద్ద దిక్కంటూ ఎవరూ లేరు. మేము అన్యాయం చేసిన దేవుడు కాదు. నాకు ఇచ్చిన బిడ్డలు చిన్న పిల్లలు అని చెప్పని కొన్ని బయట స్థితులు ఉన్నా పిల్లలకు అసలు నేను ఏం చెప్పేదాన్ని కాదు. ఇక్కడ వాళ్ళు ఇద్దరే భయపడతా ఉండేవాళ్ళు. నేను కొత్త పనులు చెప్పే ఒకరోజు అంకులు ఇట్లా సర్చొచ్చింది అని ప్రార్థన చెప్పాడంట. అంకులు ఇంటికి వచ్చి ఏడ్చింది. అమ్మా నాలుగు ఎందుకు అయిందంటాను. లేదమ్మా అంకుల్ పోయి చెప్పాను అని చెప్పంటే నువ్వు నిజం చెప్పు అబద్ధం చెబుతున్నావు అంటే లేదమ్మా అని చెప్పని చెప్పి పిల్లలు ఓదార్చుకోలేక పిల్లలు ఎక్కడ ఉండాలండి ఇక్కడ ఇంటికి పిల్లలు అడుగుతుండేవాడు. పిల్లలు ఎక్కడ ఉండాలి, పిల్లలు ఒక్కసారి చూపించాలి దానం పెట్టాలని. ఎందుకు మనం ఎక్కడ అడుగుతున్నామంటే నా పరిస్థితి బాగలేదు, ఒక్కసారి పిల్లలు చూడాలని ఉందంటే ముందే తీసుకొచ్చాను. పెద్దమ్మాయి ఎగ్జామ్ ఉన్నప్పుడు పెద్దమ్మాయి ఎగ్జామ్ అయితే రాగానే కుదరలా. ఇంకా అమ్మ వదిలేసుకొని వస్తాను ఎగ్జామ్ అంటే చెప్పాను అంత మామయ్య అని చెప్పండి. అయితే వీడియో కాల్లో చూపి అమ్మ పిల్లలు అన్నాడు. వీడియో కాల్లో చూసాడు. మున్సిపల్ అమ్మ ఎగ్జామ్ బాగా నాకు ఏది అవ్వదు అని చెప్పాను. పిల్లలు కూడా డాడీ నీకు ఏం అవ్వదు, నువ్వు భయపడుతున్నావు అడిగాను. పిల్లలు కూడా చెప్పింది. అక్కడ పరిస్థితులు రాసిన ఏ పాటలు అయితే ఎంతో భయంకరమైన పరిస్థితులు. వేదన ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత అంకులు అక్కడ అడగమన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందమ్మా మరి నడవలేకపోతున్నారు కదంటే అడిగారు. సార్ మరి ఇన్ఫెక్షన్ అంతా తగ్గించేసారు అంతా బాగుందన్నారు కదా, మరి కాల్ ఏంటంటే అమ్మ ఏం కాదు ఫిజియోథెరపీ చేయించుకొని ఉండండి అమ్మా అన్నారు. సరే అంకులు వచ్చి మేము వచ్చారు. అంకులు మాట్లాడి ప్రసాదాన్ని చెత్త మంచం తీసుకొచ్చి రోజు ప్రసాదాన్ని మంచి మాటలు చెప్తూ సార్ మీరు దేనికి భయపడుతున్నారు సార్, మీరు భయపడబాకండి, మీరు నడుస్తారు కానీ మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు రోజు చేస్తూ నడిపిస్తుంటే ఒక చిన్న పిల్లలు నడుస్తుంటే తల్లికి ఎంత ఆనందం వేసిందో అంత బాధేసి ఈ పరిస్థితి ఏకుండా పడకుండా ప్రతిదీ నిర్వహిస్తుంది. ప్రతాపకులకి ఈరోజు నిలబడ్డాడు, ఈరోజు నాకు చేయడు అని చెప్పాను. ప్రతి వీడియో పెట్టుకునేదాన్ని మురిసిపోతా ఉండేదాన్ని. ఆయన ఇంట చూస్తూ ఉండేదాన్ని. చిన్నగా అన్నయ్య అన్నాడు అమ్మ నడుస్తాడు, నువ్వేం టెన్షన్ పడేలాగమ్మా అని. అన్నయ్య కుటుంబం అందరూ మా కుటుంబం తరఫున అన్నయ్యకి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరంత బాధపడ్డారు అదంతా దేవుడు తెలుసు, మీకు తెలుసు. ఇంకెప్పుడు ఆయన బట్టి ఇబ్బంది రావాలి అనుకోసం ప్రార్థన చేయండి. ఇంకా మంచి స్వస్థత రావాలి, ఇంకా బాగా నడవాలి. మా కుటుంబానికి ఏ శోధన ఉండకుండా మా కుటుంబం ద్వారా ప్రార్థన చేయండి. చిన్న సాక్షిని దేవుడు దీవించిన